AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండ శ్వేతగిరిపై ఉన్న శ్రీ కాళియా వేణుగోపాల స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారి హుండీ లెక్కింపులో సుమారు 15 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ధర్మకర్త సుగ్గు మధురెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 1న తిరుకల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు ఏర్పాటు చేసి 5,000 మందికి అన్నదానం చేశారు. పవిత్రంగా ఈ కళ్యాణానికి వచ్చినటువంటి వాళ్ళకి మా దేశంలోనే స్వామివారి తాలూకా చరిత్ర అందరికీ కూడా తెలుసు. తర్వాత కళ్యాణం గురించి కూడా ఎన్నో కళ్యాణాలు నడిపించుకుంటారు. స్వామివారి తాలూకా కళ్యాణాలు, ఆ కళ్యాణాల గురించి కూడా తెలుసు. ప్రయత్నం అలాగే మళ్ళీ 3 రాళ్ళు పేర్చుకుంటే ఇల్లు మళ్ళీ భీష్మ ఏకాదశి వచ్చేలాగా ఇల్లు కట్టుకుంటామనే నమ్మకం భక్తుల్లో ఉంది. అలాగే లేట్ మ్యారేజ్ అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఇళ్లలో ఉండిపోతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడ మొక్కుంటే భీష్మ ఏకాదశిలో సంబంధాలే పెళ్లి జరుగుతున్నాయని నమ్మకం. ఆ నమ్మకం మీద ప్రతి సంవత్సరం తొందరగా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే మా స్వామి భక్తుల యొక్క కరుణ దయ చూపుతో స్వామి యొక్క ఆశీస్సులు భక్తులకు అందజేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ దేవాలయం ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం మాకు దశమి ఈ దశమి నాడు మేము ఇక్కడ శాలిహుండం కొండ కింద ఉన్న 7 గ్రామాల్లో దేవుడి తాలూకా ఉత్సవం తిరువీధి ఉత్సవం జరుగుతుంది. అలాగే ఈ రాత్రి 12:30 గంటలకు స్వామివారికి క్షీరాభిషేకం పంచామృతాభిషేకం జరుగుతుంది. అది అయిన దాని నుంచి భక్తులు దర్శనం గురించి విడిచిపెడతాము. ఇంకా ఏంటంటే రేపు తెల్లవారి స్వామివారి చక్రతీర్థ స్నానం అవుతుంది. ఇక్కడ నుంచి వేణుగోపాల స్వామివారి పల్లకి వెళ్తుంది కింద మొదటి తొలిమెట్టు దగ్గరికి. అక్కడ నుంచి కింద దేవాలయాలు అవి మేము నిర్మించినవే. అక్కడ నుంచి లక్ష్మీనరసింహ స్వామివారి విగ్రహాలు పల్లకీలో వచ్చి ఈ 2 విగ్రహాలు కలిపి వంశధార నదిలో స్నానంకి వెళ్తే అక్కడ వేలాదిగా భక్తులు దేవుడితో స్నానం చేసి దేవుడిని ముంచినప్పుడు
వాళ్ళు కూడా నిలిచి అనుకుని పునీతుల ఎంతో మంది ఆ ఇసుక దెబ్బ